నమస్తే సార్. నమస్తే. సో మీరు ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ప్లస్ ఉన్నారు సార్. సో స్కూలింగ్ ఇండస్ట్రీలో మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం కొత్త కొత్త స్కూల్స్ వస్తూ ఉన్నాయి కదా. సో వాటితో కంపీట్ అవ్వడానికి ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో ఉండే ప్రత్యేకత ఏంటి సార్? ముందుగా మీ అందరికీ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను రెగ్యులర్గా చదువుకొని ఇంత దూరం వచ్చినటువంటి వ్యక్తిని కాదు, కాబట్టి ఆ ఎడ్యుకేషన్ యొక్క విలువ నాకు బాగా తెలుసు. అందుకోసం 33 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ఫస్ట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఈ జిల్లాలో స్టార్ట్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు పిల్లలకు మోరల్ వాల్యూస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ రెండింటిని కలిపి మేము ఇవాళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. అందుకే లాస్ట్ 33 ఇయర్స్ నుంచి కూడా ఎస్ఎస్ఆర్ ఒక బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ. దానికి ఉన్నటువంటి వాల్యూ మనం డబ్బుల్లో కొలవలేదు. ఇప్పుడు నా దగ్గర చదువుతున్నటువంటి 3rd జనరేషన్ పిల్లలు ఇప్పుడు నా స్కూల్లో ఉన్నారు. 3rd జనరేషన్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను, పేరెంట్స్ పిల్లలు కూడా ఇప్పుడు నా దగ్గర 3rd జనరేషన్ ఈ స్కూల్లో చదువుతున్నారు అంటే దానికి ఉన్నటువంటి విలువనే అది. ఎందుకంటే జనరల్గా మనం ఎడ్యుకేషన్ ఏ స్కూల్లోకి పోయినా దొరుకుతుంది. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో చెప్తూ దాంతోపాటు సొసైటీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా పిల్లలకు తెలియజేయాలి. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, లైఫ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని చెబుతూ ముందరికి తీసుకెళ్తే అప్పుడు నీకు ఆ స్కూల్ విలువ తెలుస్తుంది, ఎడ్యుకేషన్ విలువ తెలుస్తుంది. సో చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. సో మీరు ఏ రకంగా అంటే మీ కొలమానం ఏంటి సార్? అంటే స్కూల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెళ్తుంది పిల్లలకి అనడానికి మీరు ఏ రకంగా కొలుసుకుంటారు? కులమానం అనేటువంటి దానికి అంతులేదు. జనరల్గా పిల్లల్ని మార్కులతో కొలమానం చేస్తే తప్పు. మార్కులతో మేము ఎప్పుడు ఈ స్కూల్లో కూడా 100/100 వచ్చినంత మాత్రంలో బ్రైట్ స్టూడెంట్, 36 వస్తే పనికిరాడు స్టూడెంట్ అని నేను ఎప్పుడు అనుకోను. వాడికి ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి. ఫస్ట్ వాడి ఇంట్రెస్ట్ కూడా ఎక్కడున్నది అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయగలగాలి. దాంట్లో పిల్లలు సక్సెస్ అవుతారు. అందుకోసమని మార్క్స్ ఒకటి ఎప్పుడు కూడా మేము క్రైటీరియాగా తీసుకోము. పిల్లలకు ఆడుతూ పాడుతూ చదువు అంటారు కదా, ఆ రకంగా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎప్పుడు ఈ సంస్థ అంటే జనరల్గా బయట చూస్తే మార్కులు ర్యాంకుల మీదనే నడుస్తూ ఉన్నాయి వ్యవస్థ. అందుకే మేము ఎప్పుడు కూడా వాటిని పట్టించుకోము. ఎవరేమన్నా కూడా ఎవరైనా పేరెంట్స్ సార్ ఇలా అంటే మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు అని నిరభ్యంతరంగా చెప్తారు. పిల్లలకు కావాల్సింది ఏంటంటే మట్టి వాసన కావాలి, ఒరిజినాలిటీ కావాలి. ఇందులోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడటానికి కావాల్సినటువంటి ధైర్యం కావాలి, వాడికి లైఫ్ స్కిల్స్ కావాలి. అవి నేర్పేటువంటి ప్రయత్నం స్కూల్ చేస్తుంది తప్ప రికార్డ్ షీట్స్ కోసం ఎప్పుడు ఈ స్కూల్ పనిచేయదు. జనరల్గా ప్రతి పేరెంట్ ఏమనుకుంటాడంటే తనకు కొన్ని అంబిషన్స్ ఉంటాయి. నేను చేయలేనిది డిఫరెంట్ రీజన్స్ తోటి నా లైఫ్లో నేను చేయలేనివన్నీ కూడా మా పిల్లలతో చేయించి సంతోషపెట్టాలనుకున్నాను. నేను డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో, ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకున్నాను. డిఫరెంట్ రీజన్స్తో నేను కాలేకపోయాను. కాబట్టి ఇవాళ నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. నా పిల్లలకు కావాల్సినటువంటి నేను అందించి వాళ్ళని ఆ విధంగా తయారు చేయాలి అనేటువంటి ప్రతి పేరెంట్కి ఉండేటువంటి కోరిక. కానీ ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దానికంటే కూడా పిల్లలకు ఉన్నటువంటి అంబిషన్ ఏంటి, పిల్లలు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేటువంటిది చూడాలి. ఆ వైపు మనం కనుక పేరెంట్ ఎంకరేజ్ చేయగలిగితే డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవుతాడు. 24 గంటలు క్లాస్ రూమ్లో బంధించి పట్టించి మార్కులు తెప్పిస్తే వాడు అది తప్ప వేరే చేయలేడు. బయటికి వెళ్ళి తన్ని తాను ప్రమోట్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఊఆర్యూ అంటే తనని తాను చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో పిల్లోడు ఎప్పుడైతే తయారవుతాడో అప్పుడు లైఫ్లో వాడు ఎక్కడ పోయినా సక్సెస్ అవుతాడు. ఈ మార్కులన్నీ కూడా ఒక స్టేజ్ వరకే పనిపిస్తాయి. నువ్వు రేపు పిల్లల్ని బయటికి పంపిస్తే, ఎక్కడైనా ఉద్యోగానికో ఇంటర్వ్యూకో పంపిస్తే నీకు మార్కుల షీట్ ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ఫస్ట్ ప్రయారిటీలో నేను లోపలికి పిలవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఉద్యోగం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఉద్యోగం ఇవ్వాలి అంటే పిల్లలకి ఏం కావాలి? లైఫ్ స్కిల్స్ కావాలి. ఆ లైఫ్ స్కిల్స్ ఇక్కడ నేర్పించేటువంటి ప్రయత్నం అంటే మేము ఇక్కడ బేస్ వేయటం 10th క్లాస్ వరకే ఉంటారు కాబట్టి ఆ పిల్లలకు బేస్ వేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ గ్రౌండ్ ఇస్తాం, పిల్లలకు స్టేజ్ ఇస్తాం, మిగతా అన్ని రకాల యాక్టివిటీస్లో పిల్లల్ని ప్రోత్సహిస్తాం. ఆ రకంగా పిల్లలు ఏదో ఒక దాంట్లో వాడు మెరుగయ్యేటువంటి ప్రయత్నం చేస్తాడు, తను ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ప్లస్ ప్రేయర్లో ప్రతిరోజు కూడా ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ తోటి మాట్లాడిపిస్తాం. న్యూస్ చదివించడం కానీ, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చదివించడం కానీ,
వర్డ్ ఆఫ్ ద డే అనేటువంటిది కొన్ని పిల్లలు ఇంటి దగ్గర రెడీ చేసుకొని వచ్చేసి ప్రేయర్లో అందరి పిల్లల్ని అడిగేటువంటి ప్రయత్నం చేసి ఏదో రకంగా పిల్లలకి స్టేజ్ ఫియర్ పోగొట్టేసి ఎక్కడైనా సరే మాట్లాడేయడానికి వాడికి ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా ఉన్నది కాబట్టి స్కూల్ ఇంకా మేము కంటిన్యూ అవ్వగలుగుతున్నాం. పిల్లలకి ఈ రోజైనా రేపైనా ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకు బేసిక్గా మేము ఇచ్చేటువంటిది ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ పిల్లలు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత హ్యాపీగా మాట్లాడగలిగే స్థితిలో బయటకు వెళ్తారు. సో ఓవరాల్గా టీమ్ వర్క్ స్కిల్స్ కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, సో లైఫ్ లీడ్ చేయడానికి ఎలాంటి స్కిల్స్ కావాలో మొత్తం అంతా ఎస్ఎస్ఆర్ డిస్కవరీలో పోయింది. ఎస్, దానికి ఏంటి అంటే ముందుగా స్టాఫ్ కావాలి. ఆ రకంగా ట్రైన్ అయినటువంటి స్టాఫ్ ఉండాలి స్కూల్లో. మా ఎప్పుడు మేనేజ్మెంట్ వెంటే ఉంటుంది. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, చెప్పేస్తారు ఈ యాంగిల్లో మనం పనిచేయాలంటే పనిచేసేటువంటి స్కిల్ ఉన్నటువంటి స్టాఫ్ కావాలి. దాన్ని మేనేజ్ చేసే ప్రిన్సిపాల్ కూడా దాని మీద అవగాహన ఉండాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ ఒక్కొక్క టీచర్ 10 నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అందుకోసమని ఏ స్కూల్ అయినా ఏ వ్యవస్థ అయినా డెవలప్ కావాలంటే స్కిల్డ్ అండ్ డెడికేటెడ్ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్. ఆ స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. ఎస్ఎస్ఆర్ డిస్కవరీలో క్వాలిఫైడ్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నది కాబట్టి ఇవాళ మనం మార్కెట్లో ఖచ్చితంగా మిగతా వాళ్ళకంటే ఒక అడుగు ముందున్న మార్కెట్ని డామినేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు లాస్ట్ 30 సంవత్సరాల నుంచి మీరు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా సార్. అంటే సక్సెస్ అనేది 1-2 ఇయర్స్లో వచ్చే సక్సెస్ కూడా కాదు. కానీ ఈ 30 సంవత్సరాల ప్రయాణంలో మీరు ఎలాంటి రకమైన ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి ఈ స్కూల్ని ఇంత టాప్ లెవెల్లో ఒక పెట్టారు సార్ మీరు? స్ట్రాటజీ అనేది ఏమీ లేదండి. పేరెంట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది మనం అందించగలగాలి. మనం అందిస్తున్నది కరెక్ట్ అనేటువంటిది పేరెంట్స్ నమ్మాలి. ఆ రెండింటినే మేము కొలమానంగా తీసుకుంటాం. పేరెంట్స్కి ఏం కావాలి, దాన్ని మనం ఎలా ఇవ్వగలుగుతున్నాం అనేటువంటిది ఆ రెండింటిని కొలమానంగా తీసుకొని మనం అందివ్వటం అనేటువంటిది. ఈ రెండింటి మధ్యలోనే పిల్లల్ని మనకు కావాల్సిన రీతిలో, పేరెంట్స్ కావాల్సినటువంటి రీతిలో వాళ్ళని తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఎస్ఎస్సి డిస్కవరీ స్కూల్స్లో ఇప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు, థౌజండ్స్ ఆఫ్ పిల్లలు ఉన్నారు మీ స్కూల్స్లో. ఎలాంటి రకమైన ఎథిక్స్ అండ్ ట్రెడిషనల్ మెథడాలజీస్ మీరు నేర్పిస్తున్నారు సార్ మీ స్కూల్స్ నుంచి? ముందుగా పిల్లలకు ఎథిక్స్ అనేటువంటివి స్కూల్లో ఒకటే రావు సార్, ఫ్యామిలీలో మొదలవుతాయి. జనరల్గా పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు అలా తయారవుతారు, టీచర్స్ ఎలా ఉంటే పిల్లలు అలా తయారవుతారు. ఇన్ జనరల్గా మనం కిడ్స్ని తీసుకుంటే ఒక టీచరు ఏం చెప్పాడో అది మాత్రమే కరెక్ట్ అనుకుంటారు స్టూడెంట్స్. ఈవెన్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కరెక్ట్ చేసినా కూడా వినరు. మా టీచర్ చెప్పిందే రైట్ అనుకుంటారు. కాబట్టి టీచర్ రోల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద సేమ్ టైం ఈ ఎథిక్స్ అనేటువంటి ఇంట్లో గ్రాండ్ ఫాదరో మదరో గ్రాండ్ మదరో వీళ్ళతో వస్తాయి. దాన్ని ఇక్కడ మేము కంటిన్యూ చేస్తాం. ఇక్కడ కనపడగానే టీచర్ టీచర్కి చేయటం, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయటం, మనకంటే పెద్దవాళ్ళు ఉంటే హాయ్ అని చెప్పటం, ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్లో వస్తాయి. ఎథిక్స్ అనేది ఈ ఇండియన్ కల్చర్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ముందు ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. దాన్ని మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం. స్కూల్లో దాన్ని ఇంకొంచెం పాలిష్ చేసి ఈ సొసైటీకి తగ్గట్టుగా వాళ్ళని కొంచెం మోడిఫై చేస్తాం. అంతే తప్ప అవి అక్కడనే స్టార్ట్ కావాలి. అది పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు అలా తయారవుతారు. అవును సార్. సార్, ఇప్పుడు మీరు పేరెంట్స్ ఇంట్లో నుంచి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళకి ఎథిక్స్ నేర్పించాలి అని అన్నారు. కానీ ఈ డేస్లో జెన్జే కిడ్స్ ఎలా ఉన్నారంటే స్కూల్లో ఒక టీచర్ కొట్టినా ఎవరు కొట్టినా సరే వచ్చి క్వశ్చన్ చేస్తారు. వాళ్ళంటి పేరెంట్స్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు సార్? జనరల్గా ఒకప్పుడు పేరెంట్స్ ఎలా ఉండేదంటే, సార్ మా వాడిని 4 దెబ్బలేసైనా చదువు బాగా చెప్పండి సార్ అనేవాళ్ళు. ఇవాళ మా పేరెంట్స్ ఎలా ఉన్నారంటే మోడర్న్ పేరెంట్ ఇంత, మా వాడు చదవకపోయినా పర్వాలేదు కానీ మా వాడిని తిట్టొద్దు కొట్టొద్దు సార్, మా వాడిని మేమే కొడతలేం తిట్టలేం అనే మాట మాట్లాడుతూనే మా వాడికి సరిగ్గా ఎడ్యుకేషన్ వస్తలేదు సార్ మీ స్కూల్లో మాట్లాడుతారు. దానికి చేయగలిగింది ఏంటి అంటే పేరెంట్స్కి ముందు మా అడ్వైస్ ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు మీటింగ్ పెట్టినా అదే చెప్తాను. మీ పిల్లల్ని పిల్లల్లానే చూడండి, పిల్లల్లాగానే చూడండి. అలాగని ఎక్కువగా మనం ఇచ్చేసిస్తే తిరిగి ఇబ్బంది పడతారు. మీరు ఎక్కడైతే వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలో, ఎక్కడైతే ప్రేమ చూపించాలో అక్కడే చూపించాలి. చదువు దగ్గరికి వచ్చినప్పుడు, డిసిప్లిన్ దగ్గరికి వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా మనం నేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు నేర్పక, స్కూలు నేర్పక, ఎవరు నేర్పకపోతే వాడి భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటి విషయం మీరు ఆలోచించాలి. ఫ్యూచర్లో వాళ్ళు 20 ఇయర్స్ దాటిన తర్వాత మీరు చెప్పినా నేను చెప్పినా వినరు. కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ అందరూ కూడా
మీ పిల్లల మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఏ స్కూల్ అయినా సరే పిల్లల్ని అంతే ప్రేమగా చూస్తారు. అట్ ద సేమ్ టైం మీరు చేయలేనటువంటి కొన్ని పనులని స్కూల్లో జరుగుతూ ఉంటాయి. వాటిని కోఆపరేట్ చేస్తే మీ పిల్లలు డిసిప్లిన్గా తయారవుతారు. కాబట్టి మీరు కూడా ఆ రకంగా ఆలోచించాలి అని కోరుకుంటారు. జనరల్గా కొంతమంది ఏం చేస్తున్నారంటే బాగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకపోతే మంచి బిజినెస్ వాళ్ళు ఉన్నటువంటి పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు, హై అఫీషియల్స్ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఉంటారు. నేను ఒక పేరు చెప్పాను కానీ ఒకసారి మా దగ్గరకు ఒక కలెక్టర్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేశాను. వాడు ఆ పిల్లోడు వచ్చిన టైంకే రావాలి, వాడు పోతా అంటేనే పోవాలి. వాడు ఏమంటే అంటే నేను ఖచ్చితంగా చెప్పాను, సార్ మీ పిల్లవాడు మీకు ఓకే కానీ ఇక్కడ డిసిప్లిన్ పోతుంది. నేను ఒకరిని పంపించకపోతే డిసిప్లిన్ పోతుంది. మీ పిల్లవాడిని స్పెషల్గా చూడండి, ఇక్కడ స్టూడెంట్ లాగా ఇక్కడ డ్రాప్ చేయగలిగితే ఉంచండి, లేకపోతే వేరే స్కూల్కి తీసుకెళ్ళండి. నేను 2 months తర్వాత వాళ్ళు వేరే స్కూల్కి షిఫ్ట్ చేసుకున్నాను. వీ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే మీరు అనుకున్న కంఫర్ట్ నా దగ్గర దొరకదు సార్. మేము ఈ క్లాస్ రూమ్లో మిగతా పిల్లలతో పాటు ఇతన్ని కూడా స్టూడెంట్గానే ట్రీట్ చేస్తేనే చదువు చెప్పగలుగుతాం. అదర్వైజ్ స్పెషల్ ప్రయారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం మా దగ్గర జరగదు సార్. ఈక్వల్ క్లాస్ రూమ్లోకి వెళ్తే ఈక్వల్, బయటకు వెళ్ళిన తర్వాత ఏమన్నా చేసుకోండి అని అట్లా మేము చాలా స్ట్రిక్ట్గానే చూస్తాం. పిల్లలందరినీ ఈక్వల్గానే చూడాలి సార్. ఇప్పుడు ఎస్ఎస్సి డిస్కవరీ స్కూల్స్లో ఇప్పుడు మీరు ఎవ్రీ ఇయర్ కూడా నో అడ్మిషన్స్ అని చెప్పేసి చాలా బోర్డ్స్ చాలాసార్లు మేము కూడా చూసాం. కానీ ఇప్పుడు ఏ క్రైటీరియా మీద పిల్లల్ని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారా? మీ స్కూల్లో వాళ్ళకి స్పెషల్గా ట్రైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎలా, ఏ క్రైటీరియా మీద అడ్మిషన్ ఇస్తున్నారు సార్ వాళ్ళకి? ఒకటండి, ఎక్కడన్నా వెళ్ళగానే ఫస్ట్ స్కూల్ చేసేటువంటి పని ఏంటి అంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఆ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చినటువంటి మెరిట్ తోటి మేము పిల్లలకు అడ్మిషన్స్ ఇస్తాం సార్. ఓకే, అది ఒక మంచి పద్ధతి. కానీ బాగా చదివేటువంటి పిల్లలకు మీరు చదువు చెప్పవలసినటువంటి అవసరం ఏంటి? వాడు మెరిట్ స్టూడెంట్, వానికి నువ్వు మెరిట్ పిల్లవాడికి చదువు చెప్పి నేను గొప్పగా చేసింది కదా. యావరేజ్ స్టూడెంట్ అని కనుక మెరిట్ స్టూడెంట్గా నువ్వు తీర్చిదిద్దగలిగితే అప్పుడు నీ స్కూల్లో వర్క్ జరుగుతుంది. మీరు పిల్లల పట్ల కమిట్మెంట్తో పనిచేస్తున్నారు అనుకుంటా. ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్కి నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు ఎప్పుడు బాగానే చదువుతాడు. సో అందుకోసమని ఎగ్జామ్ అనేటువంటిది క్రైటీరియా కాదు. మా దగ్గర ఉన్నటువంటి సీట్లు అందుబాటులో ఉన్నంత వరకు మేము పిల్లలకు అడ్మిషన్స్ ఇస్తాం. ఆ తర్వాత ఎవరు వచ్చినా తీసుకునేటువంటి ప్రయత్నం ఉండదు. సో తీసుకున్నటువంటి పిల్లలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప దాన్ని టెస్ట్ పెట్టి రిఫ్యూజ్ చేసి తీసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది నేను మా దగ్గర జరగదు. సార్ దీని కంటిన్యూషన్ క్వశ్చన్ సార్. ఇప్పుడు స్కూల్స్ అనేవి చాలా స్కూల్స్ బిజినెస్ చాలా బాగా చేస్తున్నారు. మీకు ఇన్ని అడ్మిషన్స్ వచ్చినా సరే కొత్త బ్రిడ్జిలు కట్టి కొత్త బ్రాంచ్లు పెట్టకుండా సేమ్ ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఆ ఒక క్లాస్ రూమ్కి 30 members ఉండాలనే నిబంధన ఎందుకు పెట్టుకున్నారు సార్? అంటే అలా మేము అనుకున్నది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ స్కూల్ పెట్టడానికి ఒక స్పెషల్ రీజన్ చాలా మందికి తెలుసు. ఈ స్కూల్ నేను నా కిడ్స్ కోసం స్కూల్ పెట్టాను, నేను బయటికి పంపలేక. నేను ముందు డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశాను, తర్వాత జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశాను, ఆ తర్వాత పీజీ కాలేజ్ స్టార్ట్ చేశాను. స్కూల్ అనేది లాస్ట్కి వచ్చాను. అందరూ ఆ స్కూల్ పెట్టిన వాళ్ళు ఇంజనీరింగ్ వైపు మెడికల్ వైపు వెళ్తే నేను అటు వెళ్ళకుండా బేసిక్ ఎడ్యుకేషన్కి వచ్చేసాను. అది కూడా ఎందుకు, నాకు కిడ్స్ వచ్చిన తర్వాత నా కిడ్స్కి ఇంత 1000 మందికి నేను విద్య చెప్తున్నాను. నా పిల్లలకు బయటికి పంపించడం ఏంటంటే ఈ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ స్పెషల్గా నా కిడ్స్ కోసం నేను పెట్టినటువంటి స్కూల్. నా పిల్లలు ఎంత జాగ్రత్తగా చదువు చెప్పానో మిగతా పిల్లలకు కూడా అంతే జాగ్రత్తగా చదువు చెప్పడానికి ఈ స్కూల్ పెట్టాను. సార్ మీ విజన్ చాలా గ్రేట్గా ఉంది సార్. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్, మళ్ళీ కూడా ఇన్ని అడ్మిషన్స్ కూడా మీకు ఫుల్గా వస్తున్నాయి, ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్స్ ఫుల్ అని చెప్పేసి కూడా పెడుతున్నారు. కానీ ఇప్పుడున్న కార్పొరేట్ వరల్డ్లో స్కూల్స్ అన్నీ కూడా ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నాయి, బ్రాంచెస్ అన్నీ కూడా. సో మీరు ఎందుకు అలా ఎక్స్టెండ్ చేయకుండా ఉన్నారు? అంటే ఫస్ట్ నుంచి కూడా ఒకటి పెట్టుకున్నాం మేము, మనకు లిమిటెడ్ అడ్మిషన్స్ పెట్టుకొని ఆ లిమిటెడ్ అడ్మిషన్స్ని పర్ఫెక్ట్గా మనం ట్రైన్ చేసి బయటికి పంపుతాం. బయటికి వెళ్ళిన పిల్లల్లో నాకు తెలిసి ఈ స్కూల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన పిల్లల్లో more than 70% ఆఫ్ స్టూడెంట్స్ డాక్టర్స్ ఉన్నారు. more than 70% ఆఫ్ స్టూడెంట్స్ డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సిఏలు ఉన్నారు. ఈ 3 కేటగిరీలోనే 90% పిల్లలు ఉన్నారు. మీకు కొంతమంది బిజినెస్ కూడా చేస్తున్నారు పిల్లలు, ఇక్కడికి వెళ్ళేవాళ్ళు ఫస్ట్ సెకండ్ బ్యాచ్లలో ఉన్నవాళ్ళు. అందుకోసం అంటే ఇక్కడ మేము ఒకటి పెట్టుకుంది ఏంటంటే ఇది చాలు మనకు బిజినెస్ ఎడ్యుకేషన్ 100% బిజినెస్గా చూడొద్దు అని, అందుకోసమే తప్ప అంతకంటే లేదు. ఓకే సార్, గ్రేట్ సార్. సార్ నిజామాబాద్లోనే టాప్ స్కూల్గా ఉండడానికి ఇక్కడున్న మీరు ఎలాంటి రకమైన స్ట్రాటజీస్ ఉపయోగించి ప్రతి ఇయర్ కూడా టాప్ 100% స్కోర్స్తో 100% పాస్ పర్సంటేజ్తో మెయింటైన్ చేస్తున్నారు సార్? ఇది 100% పాస్ పర్సంటేజ్ రావడానికి కారణం ఒక 2-3 ఉన్నాయి సార్. ఒకటి
మంచి టీచర్స్, ఎస్ సార్. అలాగే కోఆపరేట్ చేసే పేరెంట్స్, ఈ ఇద్దరు కలిసి పిల్లల్ని ట్రైన్ చేస్తున్నారు. మా ఒక్కరి కృషి ఇవి కాదు, అందులో టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరూ కలిసి వాళ్ళకి ఏం కావాలో అది గైడ్ చేస్తున్నాను టైంలీ. దాంతో 100% రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ క్రెడిట్ ఎప్పుడు కూడా 100% నాకే అని నేను, పేరెంట్స్ ప్లస్ టీచర్స్ ఇద్దరు కలిపి చేసినటువంటి ఆ ప్రయత్నమే 100% రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్, గ్రేట్ సార్. సార్ లాస్ట్గా నా క్వశ్చన్, మీ పేరెంట్స్కి ఎలాంటి రకమైన మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఈ సరౌండింగ్స్లో ఉన్న నిజామాబాద్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడాను మీ నుంచి ఒక అంటే ఇంత టాప్ స్కూల్లో ఉన్నందువలన మీరు ఒక రకమైన మెసేజ్ ఇస్తే ప్రతి పేరెంట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అందరి పేరెంట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటి అంటే, మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాంట్లో భాగంగా మీ పిల్లలతో ఒకసారి వీలైతే పిల్లలు హై స్కూల్లో ఉంటే మాట్లాడండి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించి మీ సరౌండింగ్లో, నిజామాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి స్కూళ్ళను ఒకసారి అన్ని స్కూళ్ళను విజిట్ చేయండి. అక్కడ ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏం కరికులం వాడుతున్నారు, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉందా లేదా, ఇవన్నీ ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు తెలిసిన పాత స్టూడెంట్స్ ఎవరైనా, మా ప్రీవియస్ స్టూడెంట్స్ ఏ స్కూల్లోనైనా ప్రీవియస్ స్టూడెంట్స్ ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకోండి పేరెంట్స్ తోటి. అక్కడ ఏం జరుగుతుంది, చెప్పినట్టు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అని చూసిన తర్వాత దాదాపుగా మీకు ఒక కంక్లూజన్ వస్తుంది అన్ని స్కూళ్ళ మీద. దాంట్లో కూడా స్ట్రెస్ ఫ్రీ కావాలనుకుంటారు ప్రతి పేరెంట్, నా పిల్లల మీద ప్రెషర్ ఉండొద్దు అనుకుంటారు. అలా స్ట్రెస్ ఫ్రీ ఉన్నటువంటి స్కూల్ ఏదైనా నిజామాబాద్లో ఉన్నది అని అనిపిస్తే అలాంటి స్కూళ్ళల్లో మేము ఉన్నాం అనుకుంటే మమ్మల్ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.